మూడవ యెరూషలేము దేవాలయాన్ని కూడా వాళ్ళు కడుతుంది క్రీస్తు విరోధి కొరకు, యేసు క్రీస్తు ప్రభు వారి కొరకు కాదు. ఆ మందిరం కట్టబడేది యాంటిక్రైస్ట్ కొరకు, వాడొచ్చి కూర్చోవడం కొరకు. దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత ప్రశస్త అతి శ్రేష్టమైన శుభనామంలో మీ అందరికీ కూడా నిండు శుభాభివందనాలను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ విధంగా ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కొన్ని అత్యవసర పరిస్థితులను బట్టి ఈ విధంగా మీ అందరి మధ్యకి రావడం అనేటువంటిది నేనైతే ఊహించలేదు. అయితే మనం ఇవ్వాలి, అప్డేట్ ఇవ్వకపోతే అది చాలా దూరం వెళ్తుంది కనుక అది మనకు మన పరిసరకు కూడా ఎంత మాత్రమో కూడా అది మంచిది కాదు కనుక వీలైనంతగా మనం దీని మీద స్పందించడం అనేటువంటిది సరైన విషయం అనే ఆలోచనతో మేము అందరి మధ్యకి కూడా నేను రావడం జరిగిందండి. నేను చాలా డేస్ నుంచి, అంటే నేనని కాదు కానీ మన వరకు వస్తున్నటువంటి అప్డేట్స్ని బట్టి, లేకపోతే యూదులు ఇస్తున్నటువంటి అప్డేట్స్ని బట్టి, కొన్ని సీక్రెట్ సోర్సెస్ని బట్టి, కొన్ని ఇంటర్నేషనల్ మీడియాని బట్టి ఇజ్రాయేల్ యొక్క యెరూషలేము మూడవ దేవాలయం యొక్క నిర్మాణం గురించినటువంటి వార్తలు కావచ్చు, ఎర్రని పెయ్యి యొక్క బలి గురించినటువంటి వార్తలు కావచ్చు, ఇలాంటి అనేక విషయాలు మీతో నేను పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. వాస్తవానికి నాకు యెరూషలేము మూడో దేవాలయం గురించి అయినా, లేకపోతే ఎర్రని పెయ్యి గురించినటువంటి దాని గురించి అయినా కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువైనటువంటి కారణాన్ని బట్టి కొంచెం నాకున్నటువంటి ఆ విషయాలు తెలుస్తున్నప్పుడు నాతో పాటుగా మీరు ఆనందిస్తారు అనేటువంటి ఉద్దేశంతో మీతో కొన్నిసార్లు పంచుకోవడం అనేది జరిగింది. వాస్తవానికి ఖాళీగా ఉన్నానన్నా, లేకపోతే ఏ పని పాటు లేదనో, లేకపోతే ఇంకేమీ తోచక ఈ విధంగా మీ అందరి మధ్యకి వచ్చేటువంటిది కాదు, కానీ కేవలం మీ యొక్క ఆసక్తి, మీరు కూడా చాలాసార్లు మీ వరకు ఏ అప్డేట్ వచ్చినా మా వరకు తెలియపరచండి అన్న అనేటువంటి ఒక ఏకైక కారణాన్ని బట్టి మీతో ఈ విషయాలన్నీ కూడా పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. అయితే గడిచినటువంటి ఒక 2 వీక్స్ 2.5 వీక్స్ నుంచి దీని గురించి కొంచెం ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాను. నేనే కాదు, ప్రపంచ మీడియా మాట్లాడుతుంది, ఇజ్రాయేలీ మీడియా మాట్లాడుతుంది, చాలామంది యూట్యూబర్స్ కూడా మాట్లాడుతున్నారు. ఏదో మేము చెప్పాలనుకున్నది మా వరకు వచ్చింది మాత్రమే, ఇదేదో కల్పించిందో లేని వార్తలు పుట్టించాలన్నో కాదు, కానీ పూర్తి 100కి కూడా సంపూర్ణమైనటువంటి ఆధారాలతో, ప్రూఫ్స్తో, విజువల్స్తో, అది కూడా ఫొటోస్, వీడియోస్ అన్నీ యాడ్ చేసి పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఒకప్పుడు ఇవేమీ యాడ్ చేసేవాళ్ళం కాదు, కానీ కొంతమంది అన్నారన్నా మీరు చెప్పేది కరెక్టే, కానీ చూసే వాళ్ళకి కొన్ని ఆధారాలు ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి మేము రిస్క్ చేసి, ఎందుకంటే రీయూజ్డ్ కంటెంట్ అనేటువంటిది పడుతుందండి, అది ఎంత మాత్రం కూడా మంచిది కాదు. కొన్నిసార్లు స్ట్రైక్లు పడుతూ ఉంటాయి, ఛానల్స్ పోతూ ఉంటాయి, అలాగే చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసినప్పటికీ ఆల్రెడీ రీయూజ్డ్ కంటెంట్ అనేటువంటిది నాకు పడింది. 4-5 months ఇంకా ఏంటిది దాని అంటారు, మానిటైజేషన్ అనేటువంటిది తీసేశారు. దానివల్ల ఇంకా ఏమీ ఉండదన్నమాట. అయినప్పటికీ కూడా 4-5 months కూడా పూర్తిగా వీడియోలు అందించినటువంటి సాక్ష్యం కూడా మన సాక్ష్యం. అయితే యూదులు మనం ఇచ్చినటువంటి బలి ప్రాక్టీస్ బలి అని వాళ్ళే విజువల్ అనేటువంటిది విడుదల చేశారు. వీళ్ళు విజువల్ అనేటువంటిది విడుదల చేసిన తర్వాత మన ప్రాక్టీస్ బలి అంటే పాడైపోయింది అన్నారు కదా ఒక ఎర్ర పెయ్య, దాన్ని బట్టి బలిచ్చి ఉండొచ్చు అని చెప్పి మనం కూడా వీడియో చేసాం. అయితే తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, ఆ ఎర్రని పెయ్యలని ఎవరైతే టెక్సాస్ అనేటువంటి ఆ ప్రదేశం నుంచి ఇజ్రాయేల్కి ఎగుమతి చేశారో, అంటే బిజినెస్ డీల్ కుదుర్చుకున్నాడో, ఈ వ్యక్తి టెక్సాస్లో ఉంటారు. ఈ వ్యక్తి దగ్గర కూడా నాకు తెలిసినటువంటి వ్యక్తులు పంపించాను. ఎందుకనంటే పూర్తిగా ఈయనతో మాట్లాడి ఆ వీడియోను కూడా మీకు పంపించే ప్రయత్నం చేస్తే వాళ్ళు అగ్రీ చేయట్లేదు. ఎందుకంటే మొన్నటి వరకు కూడా 1-2 ఆటలకి వాళ్ళు ఇవ్వడం జరిగింది, కానీ కొంత ప్రెషర్ని బట్టి ఇవ్వట్లేదు అనేటువంటి మాటను కూడా వాళ్ళు తెలియజేయడం అనేటువంటి జరిగింది. కనుక వాస్తవానికి టెక్సాస్లో ఆయన ఒక ఫార్మర్ అండి, ఇలాగా ఆవుల్ని పెంచేటువంటి ఒక ఫార్మర్. కనుక అక్కడ నుంచి ఇజ్రాయేలీలు ఒక 7 ఇంచుమించుగా 21 ఎర్రపేలు వాళ్ళు క్రియేట్ చేశారు, వాళ్ళు కష్టపడి సంపాదించారు. ఆ 21 ఎర్రపెయ్యిల్లో నాకు తెలిసింది తర్వాత తెలిసిన విషయం ఏంటంటే 7 ఇజ్రాయేలీలు సెలెక్ట్ చేసుకుని ఒక పెట్స్ లాగా, ఒక పెంపుడు జంతువుల్లాగా వాళ్ళు
ఎగుమతి దిగుమతి సంథింగ్ ఏమంటారు దాని ట్రాన్స్పోర్టేషన్ అనేటువంటిది చేసుకున్నారు. వాటిని 2022 సంవత్సరంలో తీసుకుని రావడం జరిగింది. అది తీసుకుని వస్తున్నప్పుడు కూడా ఉగ్రవాద సంస్థలు వాటిని చంపేస్తామనేటువంటి వార్నింగ్ ఇవ్వడం అనేటువంటిది కూడా జరిగింది. అయితే అది ఏ ఫార్మర్ అయితే ఉన్నాడో, అంటే ఇజ్రాయేల్ దేశానికి ఎవరైతే దాన్ని అమ్మేరో, కొన్ని లక్షలు తీసుకుని అమ్మడం జరిగిందో, ఇప్పుడు అక్కడ బలిస్తున్నటువంటి సమయంలో కూడా అలాగే మధ్యలో కూడా ఆయన వచ్చి, వాస్తవానికి ఆయన వాళ్ళ అబ్బాయి గారు కూడా ఇజ్రాయేలీ చరిత్ర మీద కొంచెం ఎక్కువ పరిశోధన చేసేటువంటి ఒక అనుభవాలు ఉన్న వ్యక్తులండి. కాబట్టి ఎక్కువ ఇజ్రాయెల్లో ఉంటారు వాళ్ళు. కాబట్టి ఆ బలిచ్చేటువంటి సమయంలో ఆయన గారి భార్య కూడా అక్కడే ఉన్నారు. ఆయన వీడియో తీశారు. ఈ వీడియో తీసి బలి అయిపోయినటువంటి నెల రోజుల తర్వాత ఆయన ప్లాట్ఫామ్లో అది విడుదల చేశారు. మీరు తప్పుగా అనుకోకండి, అది ప్రాక్టీస్ బలి అనేటువంటిది కాదు. 100% కూడా 100% క్వాలిఫైడ్ ఎర్రని పెయ్యనే వాళ్ళు బలిచ్చారు. ఇప్పుడు ఆ ఎర్ర పెయ్యల్ని పుట్టిన దగ్గర నుంచి సంవత్సరం వరకు పెంచిన తర్వాత, ఆ సంవత్సరం తర్వాత అమ్మిన తర్వాత ఎర్ర పెయ్యల దగ్గరే చాలా వరకు వాళ్ళ జీవితాన్ని వెచ్చించి వాళ్ళ దగ్గరే ఉంటూ బలిలో కూడా వాళ్ళ యొక్క పాత్రను పోషించిన వ్యక్తి ఎక్కడన్నా అబద్ధం ఆడతాడండి? ఒకసారి ఆలోచన చేయండి. ఆయన క్రిస్టియన్, ఆయన ఒక క్రైస్తవుడు. అమ్మిన వ్యక్తి ఆయనే. ఆ ఎర్ర పెయ్య పిల్లల నుంచి కూడా పెంచిన వ్యక్తి ఆయనే. ఆయనకి తెలీదా ఏది క్వాలిఫైడో ఏది డిస్క్వాలిఫైడో? అక్కడ బలిచ్చేటువంటి కార్యక్రమంలోనూ సమయంలో కూడా ఆయన భార్య గారు కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళు చాలా సంతోషించారు. సంతోషించి బలి ఇచ్చిన వెంటనే వీడియో రిలీజ్ చేయలేదండి. బలి చేసిన తర్వాత 1 month తర్వాత ఆయన రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు రిలీజ్ చేసిన తర్వాత ఆ వీడియో మనం కూడా కంటెంట్ రూపంగా మీ అందరికీ ఇచ్చే ప్రయత్నం చేసాం. అంటే అది ప్రాక్టీస్ బలి కాదంటండి, వాస్తవానికి క్వాలిఫైడ్ అయినటువంటి ఎర్రపెయ్య బలి ఇవ్వడం అనేటువంటిది కూడా జరిగిందంట. వీళ్ళు మనల్ని పిచ్చోలు చేస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో ఎప్పుడైతే ఆయన రిలీజ్ చేశారో ప్రపంచవ్యాప్తంగా అనేక ఛానల్స్ ఆ వీడియోని వాడుకోవడం జరిగింది నాతో పాటుగా. అయితే వెంటనే ఆయనకి ప్రెషర్ కూడా వచ్చేసింది. ఎలాగంటే ఇజ్రాయేలీ ఎంబసీ నుంచి, అక్కడ ఉన్నటువంటి పెద్దల నుంచి ఈ బైరన్ గారికి ఒక వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అర్జెంటుగా వీడియోని డిలీట్ చేసేయండి అని అంటే ఈయన డిలీట్ చెయ్యను అన్నాడు. చెయ్యను అని అన్నప్పుడు వీళ్ళు చేసే ప్లాన్లు వీళ్ళు చేసుకొచ్చారు. ఏమనంటే అక్కడ బూడిద మా దగ్గర ఉంది, లేదంటే 2-3 యూట్యూబ్ ఛానల్స్ కూడా కొంతమంది యూదులు పంపించి ఇంటర్వ్యూ ఇవ్వడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. అలాగే కొన్ని ఫ్యాబ్రికేటెడ్ థింగ్స్ అనేటువంటివి కూడా క్రియేట్ చేశారు. మళ్ళీ చెప్తున్నాను, యూదులు మనలను, ప్రపంచాన్ని పిచ్చోలు చేస్తున్నారు. వాళ్ళు పిచ్చోలు చేస్తున్నారు. వాస్తవానికి ఆ బలి యాక్యురేట్ బలి, క్వాలిఫై అయినటువంటి పయ్యను బలిచ్చారు. మీకు విషయం తెలుసా? మీరు ఒక్కసారి బుర్ర పెట్టి ఆలోచించండి. కనీసం ఇంతపాటి జ్ఞానం అన్నా నేను చెప్పేది మీకు అర్థమైపోతుంది. ఏమండి, ఇప్పుడు అది డిస్క్వాలిఫై అయిపోయినటువంటి పెయ్యి అనుకోండి, అసలు ఆ యూదులు బలి ఇవ్వకూడదని, దాన్ని అసలు బలి కూడా ఇవ్వకూడదు. ఒకవేళ బలి ఇచ్చినా దాని భస్మాన్ని కూడా ముట్టకూడదు. అంటే డిస్క్వాలిఫై అయినటువంటి ఆ బలి యొక్క బూడిద వ్యర్థమైనది, అపవిత్రమైనది, అశుద్ధమైనటువంటిది, అది ముట్టకూడదు. మోషే కాలం నుంచి మనం చూసిన ఎక్కడ డిస్క్వాలిఫై అయినటువంటి ఎర్రని పేని బలిచ్చినట్టుగా ఎక్కడ చరిత్రలో లేదు. ఇప్పుడు 9 సార్లు జరిగింది. 9 సార్లు కూడా యాక్యురేట్ క్వాలిఫైడ్ దాన్నే బలిచ్చారు తప్ప ఎక్కడ డిస్క్వాలిఫై అయిన దాన్ని బలి ఇవ్వకూడదు. అది ప్రాక్టీస్ రూపకంగా కూడా ఇవ్వకూడదు. ఒకవేళ వారు ఇచ్చిన ఆ బూడిది అపవిత్రమైనది, కలంకమైనటువంటిది, కాబట్టి వాళ్ళు ముట్టడానికి కూడా ప్రయత్నించకూడదు. కాబట్టి అది 100% క్వాలిఫైడ్ బలి. ఇది మొదటి విషయం. రెండవది, ఇప్పుడు ఆ వీడియోలో చెప్పిన వ్యక్తి ఏమంటాడంటే, నేను రబ్బీ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చాలా క్లియర్గా నాకు వివరణ ఇచ్చారు. లేదంటే అదిగోండి బూడిద బాక్స్ కూడా నేను పట్టుకున్నాను, బూడిద కూడా నేను తాకాను. కాబట్టి ఇది నిజంగా క్వాలిఫై అయినటువంటి నిజమైన బలి అయితే ఆ బూడిద మనం ముట్టుకోకూడదు, ఆ బూడిద అసలు మన చేతికి ఇవ్వరో అనేటువంటి విషయం మాట్లాడుతున్నారు. ఒకవేళ అదే నిజమైతే, 100% అదే నిజమైతే, ఇప్పుడు మోషే కాలం నుంచి ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ఎర్ర పెయ్య బలులు జరిగాయి కదా, ఆ ఎర్ర పెయ్యలు
అన్యుల దగ్గర కొని తెచ్చుకున్నారా యూదులు, లేకపోతే వాళ్ళ దగ్గరే వాళ్ళు పశు సంపదలోనే వాళ్ళ పాడి నుంచే దాన్ని సాధించి సంపాదించి బలిచ్చారా? కానీ ఇక్కడ చూస్తే యూదులు ఒక అన్యుడి దగ్గర విక్రయించడం జరిగింది. కాబట్టి అన్యుడి దగ్గర విక్రయించకూడదు కదా, వీళ్ళే దాన్ని పుట్టించి దాన్ని పెంచి పెద్ద చేసి అప్పుడు బలి ఇవ్వాలి. చరిత్రలో చూస్తే అలాగే జరిగింది. కానీ ఇక్కడ అలా జరగలేదు. ఒక అన్యుడి దగ్గర పెరిగినటువంటి పెయ్యని కొనుక్కొని దాన్ని బలిస్తారా? అది పని చేస్తుందా? మీరు అన్నట్టుగానే ఒకవేళ ఆలోచన చేస్తే అది పని చేస్తుందా? పని చేయకూడదు కదా. వాస్తవానికి యూదులకి అందరూ అన్యులే, క్రైస్తవులతో సహా అందరినీ వారు అన్యులుగానే చూస్తారు. యూదులు మాత్రమే యూదుల్ని చేర్చుకుంటారు, యూదులు మాత్రమే యూదులతో కొన్ని రహస్యాలు పంచుకుంటారు తప్ప బయట వ్యక్తులకి ఏ విధంగా కూడా ఏ విషయాన్ని పంచుకోరు. అది మీరు తెలుసుకోవాలి. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయము 29వ వచనాన్ని కానీ మీరు గమనిస్తే మనకు సంబంధించిన వాటిని బయట వాళ్ళకి చెప్పవలసిన అవసరం లేదు. మిద్రాష్ అనేటువంటి ఆ గ్రంథంలో మీరు చూసిన దైవ సంబంధమైన రహస్యాలు, దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు గూర్చిన వివరణ బయట వారికి ఇవ్వకూడదు. వాళ్ళు మిస్యూజ్ చేస్తారేమో అనేటువంటిది వాళ్ళు ఏర్పరచుకున్న గ్రంథాల్లో ఉన్నాయి. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళు వాస్తవానికి వాళ్ళు చెప్తున్నట్టుగా ఆలోచిస్తే అసలు అన్యుడి దగ్గర పుట్టిన ఎర్ర పెయ్యని కొనేయకూడదు, కానీ కొన్నారు. కొని ఆ క్రైస్తవుల్నే వాళ్ళు అనుకుంటున్న ఆ అన్యుల్నే ఈ ఎర్ర పేర్ల దగ్గర మకాన్ దగ్గర నుంచి కేర్ టేకింగ్ విషయంలో కావచ్చు, బలి విషయంలో కావచ్చు, వాళ్ళ యొక్క సహాయ సహకారాన్ని కూడా పొందుకున్నారు. ఒకసారి ఆలోచన చేస్తున్నారా? ఇప్పుడు మరి ఆ పౌడరు యాషెస్ అనేటువంటివి మరి యాజకులు తప్ప ఎవరో ముట్టుకోకూడదు కదండి. కొహెన్స్ తప్ప ఎవరు దాన్ని ముట్టడానికి వీలు లేదు కదండి. 100% నిజం అది. కొహెన్స్ తప్ప ప్రతిష్ఠించబడినటువంటి శుద్ధీకరించబడినటువంటి యాజక బృందం తప్ప ఆ బూడిదని డైరెక్ట్గా ఎవరో ముట్టుకోకూడదు. కానీ ఆ బూడిద చాలామంది దగ్గర ఉంది కదా అని ఆలోచన చేయొచ్చు. ఈ బూడిద అనేటువంటిది ఇజ్రాయేలీలు యూదుల ఆ సర్కిల్లో ఇవ్వచ్చు అనేటువంటిది ఉంది. అది కూడా నేను సాక్ష్యాన్ని యాడ్ చేస్తాను. యూదులు వాళ్ళల్లో వాళ్ళ వరకు ఉంచుకోవచ్చు అనేది ఉంది. ఇంకొక విషయం ఏంటంటే బలిచ్చారు కదా, ఈ బలిచ్చిన తర్వాత మొత్తం బూడిద ఎంత అయిందంటే 4.5 కేజీలు 5.5 కేజీలు అయిందంటండి. ఇప్పుడు ఆ బూడిద అంతా పట్టుకెళ్ళిపోయి దాసేస్తారా? ఆ బూడిద అంతా తీసేసి దాసేస్తారా? మీకు విషయం తెలుసా? శుద్ధీకరించేటువంటి జలంలో ఒక 1000 లీటర్ల జలం ఉందనుకోండి, ఎంత బూడిద వేస్తే పని అయిపోద్ది. ఇంత చిటికెడు బూడిద వేస్తే అది పని అయినట్టే. కాబట్టి ఎంత బూడిద ఏం కలపక్కర్లేదు. వాళ్ళకి కావలసినటువంటి బూడిదని ఎంతవరకు అయితే కావాలో అంతవరకు బూడిదని వాళ్ళు సేకరించి మట్టి జార్సులో, మట్టి కుండల్లో వాటిని భద్రపరుచుకుంటారు. ఆ కుండని కానీ ఆ కుండలో ఉన్న బూడిదని కానీ ఎవరో ముట్టడానికి వీల్లేదు. ఈ ప్రతిష్ఠించబడిన శుద్ధీకరించబడిన యాజక బృందం తప్ప, కొహెన్స్ తప్ప. కాబట్టి అక్కడ బలి అయిపోయిన తర్వాత వాళ్ళకి అవసరమైన మొత్తానికి చాలా వరకు బూడిదని సేకరించారు. అయితే మిగిలిపోయినవి ఉన్నాయి చూడండి, అక్కడక్కడ చెదిరిపోయిన బూడిద చూడండి. ఆ బూడిదను కొంతమంది సేకరించారు. ఆ బూడిదను వాళ్ళ దగ్గర భద్రపరుచుకోవడం జరిగింది. అలాగే అక్కడ ఉన్నటువంటి యూదులు కూడా చాలామంది ఆ బూడిదను తీసుకుని వెళ్ళి చాలా పుణ్యంగా, చాలా మంచిదిగా దాన్ని సేకరించి దాచుకోవడం అనేది జరిగింది. కానీ భద్రపరిచి ఉందని చూడండి, జార్స్లో పెట్టారు చూడండి, మట్టి పాత్రలో పెట్టారు చూడండి, దానిని ఎవ్వరూ ముట్టకూడదు, ఆ బూడిదని ఎవ్వరో తాకకూడదు. ఈ విషయాన్ని మీరు గమనించండి. అది నిజంగానే నిరుపయోగమైనటువంటి వ్యర్థమైనటువంటి బలి పశువు యొక్క బూడిదైతే వాళ్ళు అసలు సేకరించకూడదు, వాళ్ళు అసలు దాయకూడదు, వాటిని అసలు వాళ్ళ ఇంట్లో కూడా పెట్టుకోవడానికి వీల్లేదు. ఒక్కసారి ఆలోచన చేయండి. మిద్రాష్ వాళ్ళ గ్రంథంలో ఉందండి, దైవ సంబంధమైన కార్యక్రమాలు గురించినటువంటి ఏ రహస్యమును కూడా బయట వ్యక్తులతో పంచుకోకూడదు. ఒకవేళ అది మిస్యూజ్ అవుతుందేమో అనే విషయం రాయబడి ఉంది. ద్వితీయోపదేశకాండం 29:9 కీర్తన గ్రంథంలో దాని గురించి రాయబడి ఉంది. ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి. వాక్యం మీద ఎంతో కొంత ఒక అవగాహన అనేటువంటిది దేవుడు నాకు ఇచ్చాడు. కాబట్టి నేను ఏది మాట్లాడినా అది ఆ మాత్రం తెలియకుండా మాట్లాడతామండి. ఒకసారి ఆలోచించేయండి. యూదులు మనలను పిచ్చోళ్ళనే చేస్తున్నారు.
చాలా జ్ఞానయుక్తముగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారో, అసలు ఈ జీవితంలో చరిత్రలో ఎప్పుడు నిరుపయోగమైన పెయ్యని ప్రాక్టీస్ చేయడానికి వీల్లేదు, చేయలేదు కూడా. అంటే 2000 సంవత్సరాలు అయ్యింది కదండి, 2000 సంవత్సరాల తర్వాత జరిగేటువంటి కార్యక్రమం కనుక కొంచెం రిహార్సల్ చేయడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చేసి ఉండొచ్చండి అని మీరు అనుకుంటారేమో. ఒకవేళ అదే నిజమైతే ఎప్పుడో యేసుక్రీస్తు ప్రభువారి తర్వాత ఆ కాలంలో కూల్చివేయబడినటువంటి మందిరం, 2000 సంవత్సరాల కంటే ఎక్కువ సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మందిరం, మరి ఇప్పుడు కూడా మందిరాన్ని ప్రాక్టికల్గా కడతారా అంటే తెలియదు కదండి. అప్పుడు ఎలా కట్టారో తెలియదు కాబట్టి ఇప్పుడు ప్రాక్టికల్ సెషన్ నిర్వహించి ఈ మందిరం కట్టే ప్రయత్నం చేస్తామంటే ఎవరైనా నమ్ముతారండి? ఏమండి, నేను ఎన్ని అక్కడ ప్రూఫ్స్ యాడ్ చేస్తున్నానండి. 5 ఎర్ర పెయ్యుల్లో పెయ్యుల యొక్క పేర్లు కూడా వివరించాను కదా, వివరించలేదు నేను అక్కడ? మీరు ఇంకెంతకంటే ఏం కావాలండి? నికామా అనేటువంటిది డిస్క్వాలిఫై అయిపోయింది, అది పనిచేయదు. కానీ దాన్ని ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారాగా వేరే పిల్లలు పుట్టించడానికి ఉపయోగిస్తారేమో. కానీ అక్కడ డ్యోలా ఉంది చూడండి, డ్యోలా, అది చాలా ప్రత్యేకమైంది. ఈ పేర్లు ఆ పెయ్యిలు అన్ని ఫోటోలు యాడ్ చేశానే, పోనీ అక్కడ పెడదాం, ప్రక్కన పెడదాం. రెండవదిగా మందిరానికి కావలసినటువంటి మూలరాయి ఉంది కదండి, కార్నర్ స్టోను, అది అబద్ధమా? అది యూదుని తయారు చేసేటువంటి విజువల్ నేను యాడ్ చేయలేదా? ఫోటోగ్రాఫ్స్ నేను యాడ్ చేయలేదా? దాని గురించి మాట్లాడచ్చు కదా, సరిపోద్ది, సరిగ్గా పడిపోద్ది. ఎవరు కరెక్ట్గా మాట్లాడుతున్నారండి? పోన్లీ ఇది కూడా ప్రక్కన పెడదామండి. యూదులంతటి యూదులే ట్రంప్ గారు ప్రక్కన నిలవబడి వీఆర్ గోయింగ్ టు బిల్డ్ ద 3rd టెంపుల్ అని చెప్పి అనౌన్స్ చేయలేదా? ఆ వీడియోస్ అన్నీ బయట తిరగట్లేదా? ఇప్పుడు నేను చెప్తుంది కదా, యూదులకు తెలియజేశారు కదా మేము కట్టబోతున్నామని. మీకు ఇంకంతకంటే పెద్ద ఆధారం ఏం కావాలి? ఎవరో ఉద్దేశపూర్వకంగా అంటున్నారా, తెలిసి అంటున్నారా, తెలియక అంటున్నారా? ఆ వ్యక్తులకు కూడా చెప్తున్నాను, యూదులు మిమ్మల్ని పిచ్చోలు చేస్తున్నారు. వాస్తవానికి యూదుల దృష్టిలో మీరు అన్యులు. యూదులు ఒక క్రైస్తవుని అన్యుడిగానే చూస్తారు. వారు అలా మాట్లాడడంలో అలాగా మీరు అక్కడికి వెళ్ళి నేను అలాగా యూట్యూబ్ క్రియేటర్నండి, ఇండియాలో చాలామంది నిజమైన బలి అయిపోయిందని అంటున్నారు, దీని మీద మీరు క్లారిఫికేషన్ ఇవ్వాలి అని వెళ్ళినప్పుడు బాగానే వచ్చారు కదా అని చెప్పి వాళ్ళు మనకి ఛాన్స్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా అది ప్రాక్టికల్ సెషన్ కానీ చూపించాలనే ప్రయత్నాలు వాళ్ళు కూడా చేస్తున్నారు కనుక. కాబట్టి వాళ్ళు చెప్పేది నిజం కాదు, వాళ్ళు ఏదో నిజం జరిగి ఇది తేడా కొట్టేసింది. బైరన్ గారు ఎప్పుడైతే ఈ వీడియోని రిలీజ్ చేశారో వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారు. కానీ వాళ్ళైతే మాత్రం 100కి 100% స్టేబుల్గా ఉన్నారు, రెడీగా ఉన్నారు. జరగవలసిన కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు మందిరం కార్నర్ స్టోన్ మూలరాయి రెడీ చేసుకుని వాళ్ళు ఏం చేసుకుంటారో ఒక్కసారి ఆలోచించేయండి. ఇప్పుడు ఈ వయసు దాటిపోతే ఆ ఎర్ర పెయ్యల్ని ఏం చేసుకుంటారో, బలి జరిగింది, ఆ బలి పశు యొక్క బూడిదని సేకరించడం జరిగింది, దాన్ని భద్రపరచడం జరిగింది. పాత బూడిద బాక్సులు కూడా వాళ్ళ దగ్గరే ఉన్నాయి, దీన్ని కలిపారు. అక్కడ కొహిన్స్గా ఏర్పాటు చేయబడినటువంటి ప్రతిష్ఠించబడినటువంటి వ్యక్తులను కూడా శుద్ధీకరించడం జరిగింది. మందిరం కంప్లీట్ అయిన తర్వాత ఆ మందిరం దగ్గర మరొకసారి బలి అనేటువంటి జరుగుతుంది. ఆ బలి జరిగిన తర్వాత నుంచి బలిలో నైవేద్యాలు అప్పటి నుంచి మొదలవుతాయి. యాజ్ యూజువల్గా మోషే కాలం నుంచి కూడా ఉన్నటువంటి కార్యాచరణ అంతా జరుగుతుంది. ఆ కార్యాచరణ జరిగిన తర్వాత క్రీస్తు విరోధి అనేవాడు వస్తాడు, బలిని నైవేద్యాన్ని వాడు ఆపేస్తాడు దానియేలు ప్రకారంగా. ఇప్పుడు ఈ 3వ యెరూషలేము దేవాలయాన్ని కూడా వాళ్ళు కడుతుంది క్రీస్తు విరోధి కొరకు, యేసుక్రీస్తు ప్రభువు వారి కొరకు కాదు. ఆ మందిరం కట్టబడేదే యాంటిక్రైస్ట్ కొరకు, వాడొచ్చి కూర్చోవడం కొరకు, వాడొచ్చి అక్కడ ఏలుతాడు. ఆ విషయాన్ని మీరు గమనించాలి. ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ ప్రూఫ్ ఇస్తున్నాను చూడండి. ఇక్కడ చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది చరిత్ర మీద మంచి అవగాహన ఉన్న వాళ్ళు ఉన్నారు. మన ఫాలోవర్స్ చాలా విషయాలు నాకు కూడా షేర్ చేస్తూ ఉంటారు. వాళ్ళ జ్ఞానాన్ని బట్టి నేను కూడా చాలా విషయాల్లో చాలా సందర్భాలు నేను కూడా ఆనందిస్తూ ఉంటాను. అయితే రెయిన్ వాట్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త గురించి వినే ఉంటారు యూట్యూబ్ ఫాలోవర్స్. మన వాళ్ళలో కొంచెం చరిత్ర మీద చదువుకున్న వాళ్ళు ఉంటే అర్థం. రెయిన్ వాట్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త, ఆ వ్యక్తి నోవాహు జలప్రలయం జరిగిందని, అరారాతు మీద నోవాహు ఉపయోగించినటువంటి ఓడ దొరికినటువంటి ఆ విషయాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది ఆయనే. ఆయన ఒక శాస్త్రవేత్త, ఆయన ఒక జియాలజిస్టు, ఆయన ఒక ఎక్స్కవేటర్ అన్నమాట. ఎక్స్కవేషన్స్ ఎక్కువ చేస్తూ ఉంటాడు. నోవాహు జలప్రలయం నిజంగా జరిగిందని, నోవాహు ఓడ దొరికిందని, అరారాతు పర్వతాల మీద ఆగిందనేటువంటి విషయాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఏకైక వ్యక్తి రెయిన్ వాట్ గారు.
దేవుడు ఆ వ్యక్తికి మహాజ్ఞానం ఇచ్చి దేవుడు ఆ వ్యక్తిని వాడుకున్నాడు. అలాగే చాలా బైబిల్కి సంబంధించిన చారిత్రక ఆధారాలన్నీ కూడా ఆ వ్యక్తి వల్ల బయటకు వచ్చినాయి. అలాగే ఈ వ్యక్తే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తం మీద పరిశోధన చేసి న్యూస్ను కూడా విడుదల చేశారు. ఇప్పటికే ఆ వీడియోస్ యూట్యూబ్లో ఉంటాయి. అదే వ్యక్తి 1984 సంవత్సరంలో, అంటే నేను కూడా పుట్టకముందు, ఈ మందసం అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభు వారిని ఏ కొండ మీద అయితే, కల్వరి కొండ, కపాల కొండ మీద అయితే బలిచ్చారో ఆ కొండ కిందే ఈ మందసం అనేటువంటిది కూడా ఉంది అనేటువంటిది వీడియో రూపకంగా ప్రపంచం అంతటికీ తెలియపరిచాడు. అంటే మందసాన్ని నేను కనుగొన్నాను. ఆ మందసం కనుగొన్నప్పుడు నేను వీడియో కూడా తీశాను. ఆ వీడియో రాత్రికాల సమయంలో నా టెంట్లోకి వచ్చి ఎవరో దాన్ని దొంగిలించుకుని వెళ్ళిపోయారు. ఎవరో కూడా మీ అందరికీ తెలిసే ఉండొచ్చున్నాడు, కానీ పేరు చెప్పలేదు. నేను చెప్పను, ఎందుకంటే ఆ శాపం నాకెందుకు, మీకు అర్థమైతే చాలు. ఎవరు ఇది బయటకు రాకుండా దాన్ని తీసేశారన్నది మీకు తెలిసి ఉండాలి. ఇప్పుడు మందసం అనేది ఎప్పుడో దొరికింది. ఇది ప్రపంచానికి తెలిసినటువంటి పచ్చి నిజం. కానీ యూదుల దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు ఎవరో వెళ్ళారు కదా, రబ్బీ దగ్గరకు ఎక్కడికి వెళ్ళారు కదా, అలాంటి వాళ్ళ దగ్గర నేను 100 మందిని పంపిస్తాను. ఇప్పుడు నేను 100 మందిని పంపించగలను, అది అంత అవసరం లేదు, వాళ్ళు నిజాలు చెప్పరు. అలాంటి వాళ్ళ దగ్గర నేను ఎందుకు పంపిస్తాను? ఇప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, రబ్బీ దగ్గరికి వెళ్ళి, ఏమండి మందసం అనేటువంటిది మీ దగ్గర ఉందా లేదా అంటే వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? మేము వెతుకులాటలో ఉన్నాం, మౌంట్ ఆఫ్ ఆలివ్స్ కింద, లేదంటే ఈ ఒలివ కొండ కింద ఉన్నది అనే ఒక అనుమానం అయితే ఉంది, ఒక నమ్మకం అయితే ఉందంట తప్ప మా దగ్గరే ఉంది, మేము దాన్ని భద్రపరిచామని ఎప్పటికీ ఒప్పుకోరు. ఎందుకు అబద్ధం ఆడుతున్నారు? ఆ విషయంలో ఎందుకు అబద్ధం ఆడుతున్నారు? అది బయట ఉన్నది, వాళ్ళ దగ్గర ఉన్నదంటే దాన్ని నాశనం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు. ఇది అర్థం చేసుకోండి. వాళ్ళు నిజం చెప్పరు, అది జ్ఞానయుక్తంగా ప్రవర్తించడం. అంతేకాని దగ్గరగా మన క్లోజ్గా రండి, మీ అన్ని ఇన్ఫర్మేషన్ మీకు చెప్పేస్తామంటే అది పిచ్చితనం అండి, పిచ్చోళ్ళు చేస్తున్నారండి. మనం వాళ్ళ దృష్టిలో అన్యులం అండి. అన్యులతో వాళ్ళు అసలు పాలే పంచుకోరు. మన ఆహారాన్ని తినరు వాళ్ళు, కోషేర్ దాన్ని తింటారు వాళ్ళు. అలాంటిది కూర్చోబెట్టి అన్నీ కూర్చొని చెప్తారా? జ్ఞానం ఉందా? ఈ మందసం అనేటువంటి దొరికేసింది. రైనవాటి గారు నిజం చెప్పారు, మందసం నిజంగా దొరికింది అన్న వాళ్ళు మన ఫాలోవర్స్లో, అది ఎవరన్నా ఎప్పుడన్నా గమనించినా, ఎవరన్నా చూసినా కమెంట్ చేయండి. చూసే వాళ్ళకి అర్థమవుతుంది అది దొరికింది అనేది నిజమో కాదో కమెంట్ చేయండి. ఇది ఒక విషయం. మరి అది ఇప్పటికీ తవ్వుతున్నాం, ఇంకా దొరకలేదు అన్నట్టుగా ఎందుకు మాట్లాడుతున్నారు? నిజం ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు అలాగా మనల్ని ప్రపంచాన్ని మోసం చేస్తున్నారు అని అనకూడదు, జ్ఞానయుక్తంగా ప్రవర్తిస్తున్నారు. అక్కడ అలాగే యూదుల్లో ఒక రబ్బీ, ఆయన పేరు కదూరి. ఆ కదూరి అనేటువంటి వ్యక్తి చాలా గొప్ప దర్శన వరాన్ని పొందుకున్న వ్యక్తి. ఆయన ఏది చెప్పినా సరే జరుగుతుంది. నెతన్యాహు గారికి ఆయన అంటే పిచ్చ అభిమానం అన్నమాట. అలాంటి వ్యక్తికి ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో చూసిన తర్వాత ఒక పేపర్లో రాశాడు. ఆయన పేపర్లో రాసి ఆ కదూరి అనే ఆయన ఏం చేశాడంటే, నేను చనిపోతాను, చనిపోయిన తర్వాత ఇన్ని నెలల తర్వాత నేను రాసిన లెటర్ను ఓపెన్ చేయండి అంటే, చనిపోయిన కొన్ని నెలల తర్వాత లెటర్ను ఓపెన్ చేశారు. దీని మీద కూడా వీడియో చేశాను, నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. ఆ లెటర్ను ఓపెన్ చేస్తే ఆ కదూరి అనే ఆయనకి వచ్చిన దర్శనం, ఆ లెటర్లో రాసినటువంటి విషయం ఏంటో తెలుసా? మన మెస్సయ్య ఎవరో కాదు, యేషువాయే, యేసుక్రీస్తు ప్రభువే మన లోక రక్షకుడు అని రాశాడు. ఆ విషయాన్ని కప్పేశారు. ఆ విషయాన్ని బయటికి రానవలేదు. ఎంతో కొంత బయటకు వచ్చింది, అలా సర్క్యులేట్ అయింది. దాని గురించి మాట్లాడరు. దాన్ని ఒప్పుకుంటారు యూదులు. యేసుక్రీస్తు ప్రభువారు మెస్సే అని చెప్పి వాళ్ళ రబ్బీ ఒప్పుకున్నారు. అది నిజమని ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారేమో. ఎవరన్నా వెళ్ళి మాట్లాడి రమ్మనండి, నేను చూస్తాను. నేను ఎప్పుడు ఈ విధంగా స్పందించడం మానేస్తాను నేను. ఎందుకు ఒప్పుకోరు? యేసుక్రీస్తు ప్రభువారిని సిలువకు అప్పచెప్పింది ఎవరు? యూదులు. వాళ్ళు ఎలాగా క్రిస్టియన్ కూర్చోబెట్టి నిజాలు చెప్తారు అనుకుంటున్నారు? వాళ్ళు ఏవీ నిజాలు చెప్పరమ్మా. ప్రస్తుత పరిస్థితులను బట్టి చాలా జ్ఞానయుక్తంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. తగిన కాలం అందే చాలా అద్భుతమైన రీతిలో దాన్ని ఆవిష్కరిస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పబ్లిక్గా చెప్పేవి కాదు. కాబట్టి వాళ్ళు తెలివిగా వ్యవహరిస్తున్నారు తప్ప వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతే రబ్బీ గారు అన్ని నిజాలు చెప్తారు. ఇదంతా ఫేకీ అండ్ ఫాల్స్ న్యూస్ అండి. వాళ్ళు మనలను పిచ్చోళ్ళని చేస్తున్నారు. మీరు అర్థం చేసుకోవాలి. టైం వస్తుంది. టైం వచ్చినప్పుడు మీకే అర్థమవుతాయి ఆ మాటలన్నీ. టైం వస్తుంది, కడతారు, మందిరం కడతారు, మళ్ళీ బలిస్తారు. ఆ బలిచ్చేటువంటిది కూడా అందరికీ కనబడే విధంగానే చేస్తారు.
ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ మరి మందిరం కట్టడానికి ఒప్పుకుంటాయా సార్ అంటే చాలామంది అంటారు ఒప్పుకోమని. కానీ మీకు విషయం తెలుసా, ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ఎందుకంటే ఆ కట్టేదే యాంటీక్రైస్ట్ కోసం. సాతాను ఆ విధంగా వాళ్ళని ఒప్పింప చేస్తాడు. అది లేఖన సంబంధమైన సత్యం అది. కాబట్టి ఒక్కసారి జ్ఞానంతో ఆలోచించండి. ఎవరో వెళ్ళాము అక్కడ చెప్పేశారు ఇది చెప్పేశారంటే అది కుదరదండి. వాళ్ళు ఏది కూడా నిజం చెప్పరండి. అది వాళ్ళు ఏది కూడా ఉన్న విషయాన్ని పంచుకోవడానికి వాళ్ళు ఇష్టపడరు. మీకు విషయం చెప్తున్నాను, వాళ్ళు క్రైస్తవులు వెళ్తుంటేనే ఉమ్మేస్తారండి. వాళ్ళు క్రైస్తవులు నడుస్తుంటేనే ఉమ్మేస్తారు. అవి వీడియోస్ నేను యాడ్ చేశాను కదా, మీకు అది అర్థమే ఉంటుంది కదా. అక్కడ సువార్త ప్రకటిస్తుంటే వాడికి గట్టిగా అయితే ఆ కుర్రోడికి 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు కూడా ఉండవు. వాడు వెళ్ళి బెదిరిస్తున్నాడు క్రైస్తవుల్ని. అలాంటి క్రైస్తవుల్ని పిలిచి కూర్చోబెట్టి, నాయనా మా రహస్యాలన్నీ నీతో పంచుకుంటాను ఆయన అంటారా? లేదు. వాళ్ళు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో, వాళ్ళు ఏదైతే ప్రపంచానికి తెలియపరచాలనుకుంటున్నారో అదే ఉద్దేశంతో అవతల వ్యక్తి కూడా ఉన్నాడు కనుక అది వారికి ఉపయోగపడుతుంది కనుక ఇది ప్రాక్టీస్ సెషన్ మాత్రమే, ఫేక్గా చేసింది మాత్రమే అనేటువంటి ఒక వార్తనే వాళ్ళు నిజం చేయాలనుకుంటున్నారు కనుక అదే వార్తను నమ్మి ముందుకెళ్తున్నాం కనుక వాళ్ళకి అది ఉపయోగపడుతుంది, మనల్ని వాడుకుంటున్నారు వాళ్ళు. అంతే తప్ప అదేం కాదు. ఆ బూడిద చాలా వరకు మిగిలిపోయింది. చాలామంది ప్యాకెట్స్ దాచుకున్నారు, పెట్టుకున్నారు. ఆ బూడిద కూడా చాలా మిరాకిల్స్ జరుగుతున్నాయని, చాలా అద్భుతాలు జరుగుతున్నాయనే వార్త కూడా వచ్చింది. కాకపోతే దాన్ని మనం పబ్లిక్లో మాట్లాడితే చాలా చిరాగ్గా ఉంటుంది కనుక నేను అది మాట్లాడాలనుకోవట్లేదండి. ఇజ్రాయేలీలు మనకి ఏ విషయాన్ని నిజం చెప్పరు, క్రైస్తవులకు అస్సలు చెప్పరు. కాబట్టి ఆ క్రైస్తవులను చూస్తే ఉమ్మేస్తూ మీకు విషయం తెలుసా, ట్రంప్ గారు యోధా మతాన్ని స్వీకరించారు కదా. ఆయన అంతటా ఆయనే స్వీకరించాడా అంటే వాళ్ళ అల్లుడు గారు యూదుడు కనుక స్వీకరించాడని మీరు అనుకుంటున్నారా? యోధా మతాన్ని స్వీకరించేంత వరకు ఒప్పుకోలేదు యూదులు. అంటే మీరు నమ్ముతారా? చాలా వరకు విషయాలు మీ వరకు మేము ఎక్స్పోజ్ చేయాలంటే ముందు మా ఓడిగా మీరు మారాలని ఒక లిటిల్ బిట్ ఆఫ్ ప్రెషర్తోనే యోధా మతాన్ని స్వీకరించారనే విషయం మీకు తెలుసా? తెలీదు. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి. యూదుల దృష్టిలో అందరూ అన్యులే. అన్యులతో వారి యొక్క వ్యక్తిగత దైవ సంబంధమైన రహస్యాలని పంచుకోరు. ఇది మీరు నమ్మాలి. అరబ్ కంట్రీస్తో ట్రంప్ గారు మంతనాలు జరుపుతున్నారు. చాలా మంచి ఆలోచనలు వాళ్ళు ముందుకు వెళ్తారు. ఒక యుద్ధం అనేటువంటిది ఏమన్నా జరిగి మళ్ళీ ఏదన్నా ఇబ్బంది అవుతే అది మళ్ళీ లేట్ అవ్వచ్చు, కానీ వాస్తవానికి ఒక మంచి లైన్లో వెళ్ళిపోతున్నారు వాళ్ళు. కాబట్టి అది ఎప్పుడన్నా జరగచ్చు, ఎప్పుడన్నా సరే జరిగే అవకాశం ఉందని నా యొక్క నమ్మకం అండి. కాబట్టి నేను ఏది యాడ్ చేసిన ప్రూఫ్స్తో అన్ని సాక్ష్యాధారాలతోనే యాడ్ చేస్తున్నాం. కొంతమంది నెగిటివిటీ, బ్యాడ్ ఒపీనియన్ రావాలని ఉద్దేశంతో ప్రయత్నాలు చేస్తున్నట్టున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఎందుకంటే నేను సత్యాన్నే బోధిస్తాను. వాక్యం ఒకటే చెప్పాలనుకుంటున్నానండి. ఏమనంటే మనం ఉన్నది చివరి దినాల్లో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం కనుక మనం వేగిరపడాలి. దేవుని యొక్క రాకడకు ఖచ్చితంగా మనం సిద్ధపడవలసినటువంటి పరిస్థితుల్లో ఉండాలనే ఆలోచనతో చెప్పడం తప్ప మరొక ఉద్దేశం ఎంత మాత్రం కూడా లేదు. దయచేసి విషయాన్ని మీరందరూ కూడా గమనించాలని కోరుకుంటున్నాను. ప్రకాష్ గంట్లే గారు చనిపోయారు. ఆయనకి నాకు ఉన్నటువంటి అనుబంధాన్ని నేను మర్చిపోలేకపోతున్నాను. ఆయన చనిపోయేటువంటి ఒక 2-3 గంటల ముందు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి అడిగారంట. అంటే ఆయన 11:57కి చనిపోవడం అనేది జరిగింది. ఆ టైంకు ముందు వాళ్ళ ఇంట్లో వాళ్ళే వచ్చి బెడ్ దగ్గరకు వచ్చి మాట్లాడారు. ఏమనంటే ఆర్ యు ప్రిపేర్డ్ ప్రకాష్ అని చెప్పి, నువ్వు సిద్ధపడ్డావా ప్రకాష్ అని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి వాళ్ళు అడిగితే ప్రకాష్ గారు అన్నారంట, యా ఐ ఆమ్ రెడీ అని అన్నారంటే. దేవుడు మాట్లాడుతున్నాడు, హెవెన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ, పరలోకం నీ కొరకు ఎదురు చూస్తుంది అనే స్వరం నేను విన్నాను. అయినా ఈరోజు నాన్నగారు చనిపోయిన రోజు కదా అని కూడా ఏదో మాట్లాడారంట. ప్రకాష్ గంట్లే గారు చనిపోయిన రోజే వీళ్ళ నాన్నగారు కూడా చనిపోయారు అనేది నేను విన్నాను. ఏదో ఒక వీడియోలో నేను చూడడం అనేటువంటిది కూడా జరిగింది. కాబట్టి ఆయన అన్న మాట ఏంటంటే, ఎస్ ఐ ఆమ్ రెడీ అంటే పరలోకానికి వెళతాననేటువంటి సిద్ధపాటు విశ్వాసం ఆయన కలిగి ఉన్నాడండి. ఒకప్పుడు బిల్లీ గ్రహం గారు చెప్పారు, నేను చనిపోయి దేవుని దగ్గరికి వెళ్తాను, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కుడి పార్వస్యమున నన్ను మీరు చూస్తారు. అంత విశ్వాసం ఉండాలి క్రైస్తవుడికి. ఖచ్చితంగా ఎత్తబడతాం, దేవుని రాజ్యానికి వెళ్తాము అనేటువంటి ఒక సిద్ధపాటు, తీర్మానము, విశ్వాసం ఉండాలి అనే ఆలోచనతో ఈ చివరి దినాల్లో వీలైనంత మందికి సత్యాన్ని, జరుగుతున్న విషయాల్ని
నేను తెలియపరిచేటువంటి ఉద్దేశమే తాను. కాబట్టి యూదులు మనల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు. యూదుల దృష్టిలో క్రైస్తవులు కూడా అన్యులే, అన్యులతో వాళ్ళ రహస్యాలు పంచుకోరు. దీనికి కావలసిన ఆధారాలు కావాలంటే నాకు వాట్సాప్ చేయండి, దానికి కావలసిన అన్ని లేఖనాల్లో మీకు నేను ఫార్వర్డ్ చేస్తాను. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. ఇంకొక వీడియో కూడా ఉంది. ఆ వీడియో కూడా ఆ బూడిద ఉంది చూడండి, యాజకుల దగ్గరే ఉందన్న బూడిది. ఆ బూడిది ఇంక చాలామంది యూదుల దగ్గర ఉంది. ఆ వీడియోలో మాట్లాడిన యూదులు కూడా నా వరకు వీడియోస్ ఉన్నాయి, అది కూడా నేను ఫార్వర్డ్ చేస్తాను. అయితే మన కాంటాక్ట్ లిస్ట్లో అంటే మా ఫోన్లో ఆల్రెడీ సేవ్ అయిన వాళ్ళు మెసేజ్ చేయకండి, స్టేటస్ పెట్టేస్తాం. మా నెంబర్ తెలియని వాళ్ళు ఎవరన్నా అడిగితే మేము వీడియో పెడతాము, వాళ్ళ నెంబర్ కూడా మేము నోట్ చేసుకుంటాం. కాబట్టి ఈ విషయాన్ని అనేక మందికి షేర్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ మరొకసారి దేవుని పేరట శుభాలు. గాడ్ బ్లెస్ యూ.